అంటే తను కెప్టెన్ రేసులో వస్తాడు, గిల్ కి ఎసరు పెడతాడు. నెటిజన్స్ అయితే భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ కి సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ కి శ్రేయస్ అయ్యర్ అంటే నచ్చదు. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు క్రిక్ మై షో. నేను మీ డివిఆర్. శ్రేయస్ అయ్యర్ స్టోరీ ముగిసినట్టేనా? T20 ఐస్ లోకి ఇక రావటం కష్టమేనా? డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయా? అంటే ఆల్మోస్ట్ చాలా మంది మాజీ క్రికెటర్లు అయితే అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఆసియా కప్ కి 15 మంది స్క్వాడ్ ను ప్రకటించిన సెలక్షన్ కమిటీ శ్రేయస్ అయ్యర్ ను మాత్రం తీసుకోలేదు. మరి శ్రేయస్ అయ్యర్ ను తీసుకోకపోవడం వెనుక రీజన్ ఏంటి? తను బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, రీసెంట్ గా కూడా బాగా ఆడాడు. తను లాస్ట్ T20 2023లో ఆడి ఉండొచ్చు, కానీ అతను రీసెంట్ గా డొమెస్టిక్ లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మంచి నాక్స్ ఆడాడు. 2025లో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో. సో ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా గెలవడంలో తను కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేశాడు. మరి డొమెస్టిక్ లో ఆడుతున్నాడు, ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడుతున్నాడు. తను ఎంత ఎఫిషియెంట్ క్రికెటరో మనందరికీ తెలుసు. కేకేఆర్ ని 2024లో ఛాంపియన్ గా నిలిపాడు. ఆ తర్వాత లాస్ట్ సీజన్ పంజాబ్ కింగ్స్ ని దాదాపుగా గెలిపించినంత పని చేశాడు. సో మరి ఇవన్నీ చేసినటువంటి శ్రేయస్ అయ్యర్ ని ఎందుకు విస్మరించింది? అంటే తను కెప్టెన్ రేసులో వస్తాడు, గిల్ కి ఎసరు పెడతాడు, ఇదేనా కారణాలు అని కొంతమంది అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్స్ అయితే భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు BCCI సెలక్షన్ ని తప్పు పడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ని ఎందుకు రానివ్వట్లేదు? గంభీర్ ఉన్నంత కాలం శ్రేయస్ అయ్యర్ రాకుండా ఉండాల్సిందేనా? వీళ్ళది పాత పగేనా? 2024లో IPL ట్రోఫీ గెలిచింది కేకేఆర్, అప్పుడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఆ సీజన్ తర్వాత గంభీర్ కేకేఆర్ లో లేడు, శ్రేయస్ అయ్యర్ లేడు. గంభీర్ లేకపోవడానికి రీజన్ గంభీర్ టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు కాబట్టి లేడు. కానీ 2024 తర్వాత శ్రేయస్ అయ్యర్ ను తప్పించడం వెనుక, అంటే కేకేఆర్ నుంచి బయటికి వెళ్ళడానికి రీజన్ గౌతమ్ గంభీరే అని చాలా మంది అప్పట్లో విమర్శలు చేశారు. గంభీర్ టీమిండియా కోచ్ గా అయినప్పటి నుంచి మరి శ్రేయస్ అయ్యర్ ను రానివ్వకుండా కంకణం కట్టుకున్నాడా? ఎందుకంటే రీసెంట్ గా జరిగిన టెస్ట్ సిరీస్ లో చూసాం మనము, అతనికి ప్లేస్ దక్కలేదు. అంతకుముందు సిరీస్ లోనూ ప్లేస్ దక్కలేదు. సో ఈ రకంగా శ్రేయస్ అయ్యర్ కి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ వస్తున్నాడు గౌతమ్ గంభీర్ అని అయితే చాలా మంది విమర్శలు గుర్తిస్తున్నారు. BCCI సెలక్షన్ ని తప్పు పడుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ నాయర్ కేకేఆర్ కి గతంలో పనిచేశాడు, టీమిండియాకి అసిస్టెంట్ కోచ్ గా పనిచేశాడు. మళ్ళీ కేకేఆర్ హెడ్ కోచ్ గా కూడా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి అభిషేక్ నాయర్. మరి అటువంటి అభిషేక్ నాయరే తను ఏం చెప్తున్నాడంటే, శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇలా ఎందుకు చేశారు అంటే, కోచ్ గౌతమ్ గంభీర్ కి సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ కి శ్రేయస్ అయ్యర్ అంటే నచ్చదు, అందుకే అతన్ని తీసుకోలేదు టీంలోకి అని కూడా అతను చాలా బోల్డ్ గానే కామెంట్ చేశాడు. మరి రవిచంద్రన్ అశ్విన్ కూడా అన్నాడు, ఇది చాలా అన్ఫేర్ శ్రేయస్ అయ్యర్ ని తీసుకోకపోవడం అనేది. సో ఇతనితో పాటు జైస్వాల్ గురించి కూడా మాట్లాడాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే శ్రేయస్ అయ్యర్ ఇంత బాగా ఆడుతున్నాడు, అయినప్పటికీ కూడా మరి వాళ్ళకి ఇంకేం కావాలి? టీమిండియా సెలక్షన్ కమిటీకి ఏం కావాలి? ఆల్రెడీ యశస్వి జైస్వాల్ ను తీసుకోలేదు. ఒక ఓపెనర్స్ ఉన్నారు, అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనర్ ఉన్నాడు. స్టాండ్ బై ఓపెనర్ యశస్వి జైస్వాల్. మరి అతన్ని కాదని శుభ్మన్ గిల్ ని టీంలోకి తీసుకున్నారు. యశస్వి జైస్వాల్ ని స్టాండ్ బైగా ఉంచారు, అంటే రిజర్వ్ ప్లేయర్స్ లో అతనికి చోటు కల్పించారు. కానీ అతను ఆ టీంలోకి తీసుకోవడం అనేది చాలా చాలా కష్టం. సో ఇది అందరికీ తెలిసిందే. మరి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎందుకు శ్రేయస్ అయ్యర్ ని ఫైనల్ 20లో కూడా, అంటే 15 మంది స్క్వాడ్, స్టాండ్ బై ప్లేయర్లు 5, ఆ 20లో కూడా సెలెక్ట్ చేయకపోవడాన్ని అయితే చాలా మంది తప్పుపడుతున్నారు. ఎందుకు శ్రేయస్ అయ్యర్ అంటే టాప్ 20లో కూడా మీకు కనిపించట్లేదా అంత మంచి ప్లేయరు? మరి దీనికి రీజన్ ఏంటి అని అయితే ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు చూస్తే 50కి పైగా T20 మ్యాచ్లు ఆడాడు టీమిండియా తరఫున. స్ట్రైక్ రేట్ కూడా రీసెంట్ గానే, అంటే 2023లో ఆడినటువంటి మ్యాచెస్ ఇంగ్లాండ్ తో ఆడాడు. సో వీళ్ళతో ఆడిన మ్యాచ్ల్లో 140+ ఉంది తన స్ట్రైక్ రేట్ కూడా. సో బాగా ఆడుతున్నాడు, బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ODI మెటీరియల్, T20 మెటీరియల్, టెస్ట్ మెటీరియల్. సో అతను 3 ఫార్మాట్లలో కూడా ఆడగలటువంటి నైపుణ్యం ఉంది తన దగ్గర. అందుకనే ఇర్ఫాన్ పఠాన్ కూడా అన్నాడు, అతను ఓపిక పట్టాలి శ్రేయస్ అయ్యర్ తను సెలెక్ట్ చేయకపోవడము. అంటే ఇర్ఫాన్ పఠాన్ కూడా ఏమన్నాడంటే, శ్రేయస్ అయ్యర్ ని సెలెక్ట్ చేయకపోవడము బాధాకరమే, కానీ
ఈ టైంలో శ్రేయస్ అయ్యర్ ఓపికతో ఉండాలి. అతను ప్లేయర్ గానే కాదు, ఒక లీడర్ గా కూడా ఎదిగే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఆల్రెడీ మనకు తెలుసు 3 ఫార్మాట్లలో అద్భుతంగా ఆడతాడు. మరి అతనికి ఎవరు అంటే గిల్ కి అతని నుంచి పోటీ వస్తుందని, గిల్ కి అతనికి పోటీ ఉంటుంది అని చెప్పేసి గౌతమ్ గంభీర్ రానివ్వట్లేదు అని కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. నిజానికి శుభ్మన్ గిల్ ని ఒక కెప్టెన్ గా 3 ఫార్మాట్లకి కెప్టెన్ గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలోనే శ్రేయస్ అయ్యర్ ని అడ్డుకుంటున్నారు అనేది కూడా మరొక వాదన. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ఒక టాలెంటెడ్ ప్లేయర్స్ నైతే టీమిండియా విస్మరించదు, పక్కన పెట్టదు. ఆ పర్సనల్ ఎజెండాస్ తోనైతే పని చేస్తారని అయితే అనుకోకూడదు. సరే, కొన్ని సందర్భాల్లో ఫేవరెటిజం ఉండొచ్చు, కానీ అది కూడా ఎలా ఉంటుంది అంటే ఆ ప్లేయర్ బాగా ఆడితే తీసుకునేలాగా ఉంటుంది. సో రీసెంట్ గా మనం చూసాం, వరుణ్ చక్రవర్తి కూడా కొన్ని వెబ్సైట్లకు కానివ్వండి, ఆ స్పోర్ట్స్ ఛానల్స్ కానివ్వండి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, గౌతమ్ గంభీర్ తనను బాగా సపోర్ట్ చేశాడు, అందుకనే నేను ఇంత బాగా రాణిస్తున్నాను అని. కేకేఆర్ లో గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడు ఆడాడు, 2021 లో వరుణ్ చక్రవర్తి అప్పుడు ఆడాడు, తర్వాత గంభీర్ వచ్చిన తర్వాత కంబ్యాక్ అయ్యాడు. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తనకి గంభీర్తో మంచి అసోసియేషన్ ఉంది. సో మరి ఇలా టాలెంట్ ఉన్న క్రికెటర్లని ఎంకరేజ్ చేయడంలో గంభీర్ అయితే కొంచెం సక్సెస్ఫుల్ గానే కనిపిస్తున్నాడు. మరి శ్రేయస్ అయ్యర్ తో ఎందుకు? శ్రేయస్ అయ్యర్ కి అతనికి ఎక్కడ చెడింది? కేకేఆర్ లో ఆడుతున్నప్పుడే చెడిందా ఈ ఇద్దరికి? మరి అది ఇప్పటిదాకా ఇక్కడ దాకా లాక్కొచ్చాడా ఆ వివాదాన్ని? మరి ఎందుకు శ్రేయస్ అయ్యర్ కెరీర్ ఇప్పుడు T20లో కనుక టాప్ 20లోనే లేడు తను, అంటే 20 మంది స్క్వాడ్ లోనే శ్రేయస్ అయ్యర్ లేడు అంటే ఇక భవిష్యత్తులో T20లోకి రావడం కూడా కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ తను ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్, శ్రేయస్ అయ్యర్ టాప్ ఆర్డర్ బ్యాటర్. ఇప్పటికే ఓపెనింగ్ స్లాట్ కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఇంకా మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా గతంలో ఆడాడు, ఓపెనర్ గా 1 డౌన్ లో ఆడాడు. సో మరి రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, ఓపెనింగ్ స్లాట్ కోసమే పోటీ ఉంది. యశస్వి జైస్వాల్ ఉన్నాడు, ఇక శుభ్మన్ గిల్ ఎట్లాగో ఆడుతున్నాడు, సంజు శాంసన్ ఆడుతున్నాడు, అభిషేక్ శర్మ ఆడుతున్నాడు. సో నెంబర్ 3, నెంబర్ 4 లో కూడా తిలక్ వర్మ ఆడుతున్నాడు, ఫిక్స్ అయిపోయాడు తిలక్ వర్మ. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు. సో ఒకవేళ ఈ నెంబర్ 3, నెంబర్ 4 కోసం ఏదైనా అంటే ఫ్యూచర్ లో సూర్యకుమార్ యాదవ్ కానివ్వండి, తిలక్ వర్మ కానివ్వండి, ఇంకెవరైనా ప్లేయర్ కి ఏదన్నా ఇంజురీ కన్సర్న్స్ అయ్యి టీం నుంచి బయటికి వెళ్లే పరిస్థితి వస్తే తప్ప అప్పుడు కూడా గ్యారంటీగా చెప్పలేము శ్రేయస్ అయ్యర్ ని తీసుకుంటారని. ఎందుకంటే గంభీర్ కి తనకి మధ్య ఏదో నడుస్తుంది అన్నది అయితే మనకు వినిపిస్తుంది, అందులో వాస్తవం ఎంత అన్నది అయితే ఎవరికి తెలియదు. సో అదే జరిగితే కనుక ఇంకా ఇప్పట్లో T20I టీంలోకి అయితే రాలేడు. ఎందుకంటే 2026లో వరల్డ్ కప్ కూడా ఉంది, T20I వరల్డ్ కప్. ఇప్పటి నుంచే టీం ని బిల్డ్ చేసుకుంటూ పోతారు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ గనక ఛాన్స్ దక్కించుకోగలిగితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లోనే టీంలోకి రావాల్సి ఉంటుంది. టీం మొత్తం ఎస్టాబ్లిష్ అయినాక అంటే మాత్రం చాలా కష్టమైన పని. ఎవరో ఒకరి ఇంజురీ ద్వారాగానో వాళ్ళు వెళ్ళిపోవడం, ఫామ్ లేక వాళ్ళు ఆటకు దూరం అవటము, ఇలాంటివి జరిగితే తప్ప టీంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఇంకా ఎటొచ్చి తనకు మిగిలింది ఓడిఐ ఫార్మాట్. ఓడిఐ ఫార్మాట్ లో అయితే అక్కడనైనా సరే తనని ఖచ్చితంగా తీసుకునే ఛాన్సే ఉంటుంది. మనం చూడబోతున్నాము నెక్స్ట్ కూడా ఆస్ట్రేలియాతో, సౌత్ ఆఫ్రికాతో వన్డేస్ ఆడాల్సి ఉంటుంది. దానికోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. సో వాళ్ళు ఉన్నప్పుడు ఆ టీంలో ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ కి అయితే ఛాన్స్ ఉంటుంది. మరి శ్రేయస్ అయ్యర్ ని ఓడిఐ ఫార్మాట్ కోసము అలాగే ఉంచి T20I అండ్ టెస్ట్లకు దూరం చేస్తారు. గౌతమ్ గంభీర్ నిజంగా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ స్లాట్ ఖాళీ లేదు, ఎక్కడ తీసుకోవాలి అని. అది ఒక రకంగా అంటే లాజికల్ గా చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. కానీ మీరు ఓపెనర్లనే ఎక్కువ మందిని స్టాండ్ బై గా తీసుకున్నప్పుడు ఎందుకు మిడిల్ ఆర్డర్ లో ఇన్ కేస్ మన తెలుగు కుర్రాడు హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ ఉన్నాడు. తిలక్ వర్మ ఒకవేళ ఫామ్ బాగా లేకపోతే తనను కూర్చోబెట్టాల్సి వస్తే నెంబర్ 3, నెంబర్ 4 పొజిషన్ కోసం శ్రేయస్ అయ్యర్ ని స్టాండ్ బై గా ఉంచుకోవచ్చు కదా. ఈవెన్ రింకు సింగ్ అంత ఫామ్ లో లేడు, ఆయన కూడా తనకి ఛాన్స్ ఇచ్చారు. హర్షిత్ రాణా కూడా అసలు ఆడిన T20లో చాలా తక్కువ, తన రీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. మరి అతన్ని తీసుకున్నారు. మరి ఇంత బాగా పర్ఫామ్ చేసిన శ్రేయస్ అయ్యర్ ని ఎందుకు తీసుకోలేదు అన్నదే అందరి క్వశ్చన్. సో మరి వీటన్నిటికీ ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుంది? మరి కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటి వరకు అయితే ఈ విషయం మీద ఏం మాట్లాడలేదు. అజిత్ అగర్కర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడారు. ఎస్పెషల్లీ అజిత్ అగర్కరే ఇతన్ని ఎందుకు తీసుకోలేదు అన్న దాని గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఏదేమైనా శ్రేయస్ అయ్యర్ మాత్రము భవిష్యత్తులో ఇప్పుడు ఇర్ఫాన్ పఠాన్ చెప్పినట్టుగా కొంచెం ఓపికతో ఉండు, రాబోయే రోజులు నీవే అని చెప్పాడు. అంటే దాంట్లో సారాంశం ఏంటి? కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నంత వరకు అయితే రాడు, తర్వాత తనకి అవకాశం ఉంటుందా కొత్త కోచ్ ఎవరైనా వస్తే? లేదా ఓడిఐ ఫార్మాట్ కి తనని ఏమైనా కెప్టెన్ గా చేస్తారా? రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాత, అంటే ఆ ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్న తర్వాత
సో మరి ఏదేమైనా సరే మొత్తానికైతే శ్రేయస్ అయ్యర్కి అయితే అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. అంటే తనని అన్ఫేర్, నిజంగా రవిచంద్రన్ అశ్విన్ యూజ్ చేసి వెరీ సాడ్ అండ్ అన్ఫేర్ అన్నాడు. ఇది నిజంగా కూడా శ్రేయస్ అయ్యర్ విషయంలో చాలా చాలా అన్ఫేర్. మరి శ్రేయస్ అయ్యర్ ని సెలెక్ట్ చేయకపోవడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.